ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో సాగుతున్న మహాకుంభమేళా చివరి దశకు చేరుకుంది. మరో 5 రోజుల్లో మహాకుంభమేళా ముగుస్తుంది. ఈ ఉత్సవం రావాలంటే మరో 144 సంవత్సరాలు వేచి చూడాలి. దీంతో జీవిత కాలంలో వచ్చిన ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఇలా ఉండగా ఈ నెల 26న రానున్న మహాశివరాత్రితో ఈ ఉత్సవం ముగియనుంది. ఇవి వరుసగా భోగి, మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పౌర్ణమి, మహాశివరాత్రి రోజు జరగనున్నాయి. 45 రోజుల పాటు ఘనంగా జరిగిన మహాకుంభమేళాలో షాహీ స్నాన్లకు విశిష్టతమైన స్థానముంది. ఇక ఇదే వీటిని అమృత స్థానాలని కూడా అంటారు. ఇప్పటికే 5 రాజ్య స్నానాలు పూర్తయ్యాయి. ఇక చివరిది 6వ రాజ స్నానం మహాశివరాత్రి రోజున జరగనుంది. ఇందుకు కొన్ని కోట్ల మంది ప్రయాగ్రాజ్ కు రానున్నారని అంచనా వేస్తున్నారు. కుంభమేళా సమయంలో ఋషులు, సాధువులు, భక్తులు త్రివేణి సంగమ ప్రాంతంలో 6వ చివరి రాజ స్నానం చేస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం మహాశివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివభక్తులు ఈ పండుగను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినం జరుపుకోనున్నాం. మహాశివరాత్రి పర్వదినం రోజు శివభక్తులు పరమేశ్వరుని ఆరాధిస్తారు. ఏడాది పొడుగునా ఏ పూజలు చేయని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుణ్ణి ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాల కథలు చెబుతున్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుందంటారు. ఇంతటి పరమ పవిత్రమైన మహాశివరాత్రి రోజు 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాలో అమృత స్నానం చేయడం అరుదైన అవకాశం అంటున్నారు పండితులు.